వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. భారతీయ జనతా పార్టీ నుంచి కౌన్సిలర్గా మొన్ననే 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎట్లా అనిపించింది అంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విద్యార్థి దశ నుండి కూడా చురుకుగా పాల్గొనేవాడిని. మీ క్యాష్ లో కొంతమేరకు ఎడ్యుకేటెడ్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నుంచి సపోర్టింగ్ అనేది మీకు ఉందనుకోవచ్చు. పటేల్గూడ గ్రామ ప్రజలు ఇండిపెండెంట్ గా ఏ పార్టీ మద్దతు లేకుండానే నన్ను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. కౌన్సిలర్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ గోల్ ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాకు మంచి గుర్తింపునిచ్చింది. కార్పొరేషన్లో మెర్జ్ అయితే కూడా కార్పొరేటర్గా అవకాశం ఇస్తారు. మీరు కూడా సెటిల్మెంట్లో నేను ఎప్పుడైతే ప్రజా జీవితంలో ఉండాలనుకున్నానో ఏ వ్యాపారం లేదు, నాకు ఏ సెటిల్మెంట్ లేదు. డబ్బుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లాంటప్పుడు డబ్బులు వస్తున్నాయి, రాములన్న తీసుకోవట్లేదు అంటే నమ్మమంటారా? ₹1 కాంట్రాక్టర్ దగ్గర కానీ ఒకవేళ కార్పొరేటర్ గానే గెలిచింది అనుకో, తర్వాత వేరే పార్టీ వచ్చింది అనుకో, ఆఫర్ ఇస్తే పోరా? నాకు మున్సిపల్ చైర్మన్ పదవి ఆఫర్ ఇచ్చి ₹1,00,00,000 బీసీలకు సంబంధించి కులగణన చేసినామని చెప్పేసి అసెంబ్లీలో కూడా బిల్ పాస్ అయ్యింది. అక్కడ పీసీసీ అధ్యక్షుడిని నియమించింది. ఇప్పటివరకు ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎవరు వస్తారో కూడా తెలియని డైలామాలో ఉన్నారు.